ఇస్తే దైవం, ప్రేమిస్తే తల్లి, గౌరవిస్తే గురువు, అభిమానిస్తే స్నేహితుడు, అన్నీ కలిపితేనే నాన్న. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా, నేల విడిచి సాములెన్నో చెయ్యరా, మబ్బుల్లో పరువంతా నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరిగెత్తైన పాలు తాగరా, మనసు మైదానము లాంటిదిరా, నిరాశల ఇసుక చల్లితే ఎడారవుతుందిరా, చిరు ఆశల చినుకు కురిస్తే గెలుపు గులాబీ వికసిస్తుందిరా, బ్రతుకంటే బస్తీమే సవాలురా, ఈ ప్రపంచమే మాయాబజారురా, గురి చూసి కొట్టాలిరా, వల వేసి పట్టాలిరా, చుడిలోకి దూకాలిరా, ఎత్తుకు ఎదగాలంటే ఒడ్డుకు చేరాలంటే తడాక మజాక చూపాలిరా, సైరా సై అంటూ బరిలోకి దూకాలిరా, నుదిటి రాత మార్చి రాయాలిరా, నూరేళ్ల అనుభవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, నీకున్నది పెంచడమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్స్ రా, ఈ ఛాన్స్ లో జాకుపాటు కొట్టాలిరా, కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఇదలిరా, నీరు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలిరా, అనుకున్న లక్ష్యాన్ని సాధించి అమ్మ నాన్నల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బంగారు బిడ్డలు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి, అల్లాని, జీసస్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన మాట ఒక్కటన్నా ఒక బిడ్డకి లేకపోయినా ఒక బిడ్డకి కనెక్ట్ అవుతుంది కదా సార్. అదే క్రమంలో చెప్తూ యూత్ని ఫస్ట్ ఎంటర్టైన్ చేయడంలో ఆ మహానుభావుడు సిరివెల్లని రాసినటువంటి ఒక పాటను నేను మాట రూపంలో చెప్తాం. ఫ్రీగా వచ్చే దేన్నైనా చీపో అంటామని, రిస్క్ తీసుకుని ఏదైనా సాధించే వాళ్ళమని, పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని, ప్రతిభను మించిన పదునాయుధం లేనే లేదని, సాగుతున్న రహదారుల్లో మొహమాటం కూడదని, గోచీబెట్టి కాకాబట్టే వ్యవహారం నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ తాటే తప్పని, ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పడినా లేచి తీరం చేరే కెరటం గొప్పదని, ముందుకు తప్ప వెనకకు మరలని నదిమా నేస్తమని, ప్రతి ఓటమిలోనూ గెలుపును చెప్పే పాఠం ఉన్నదని, కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే కుర్రతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం, రాబోయే రోజుల్లో కాబోయే కాలానికి ఎలాంటి కష్టాన్నైనా తట్టుకొని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే యువతి యువకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. సార్ చివరిగా చెప్పండి సార్, మీరు అన్ని రాస్తుంటారు, ఇది ఒక హాబీగా పెట్టుకున్నారు సార్, ఇంకా మీకు మనసుకు హత్తుకుపోయిన కవిత చెప్పండి. మనసుకు హత్తుకుపోయిన కవితలంటే సార్ ఒక రకంగా అంటే సార్ నేను చిన్నవే ఉన్నాయి సార్, హార్ట్ టచింగ్ అవన్నీ. ఎందుకంటే ఎక్కువ చెప్తే వినేంత ప్రపంచం కాదు. రియల్ కన్నా రీలును నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు సార్. అందుకే రియల్ కన్నా రియల్ అయిపోయింది, ఏం చేయలేము. ఎందుకంటే లైఫ్ రాను బిజీ 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 జీవితం అంటారు కదా సార్. అదే క్రమంలో వాస్తవం చెప్తున్నాను సార్, మనం మెయిన్ గౌరవించాల్సింది సార్. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే, కొన్ని తల్లిదండ్రులు హాస్టల్ తీసుకుపోయి బిడ్డలు హాస్టల్లో వేసినప్పుడు కొంతమంది అనవసరంగా అన్నం వేస్ట్ చేయడం, ఒక్క మెతుకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? 6 నెలల పైన. అందుకే సార్ నేను చెప్తున్నా కదా సార్, అన్నానికి అమ్మకు తేడా ఏమంటే, అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అన్నారు. అందుకే మన్నులో నుంచి అన్నం తీసే రైతన్నని ఆ రుణం ఎలా తీర్చుకుంటాం సార్? మన్నులో నుంచి అన్నం తీసే రైతన్న, మండు టెండను కూడా లెక్క చెయ్యకుండా సార్ ప్రాణాలని పనంగా పెట్టి మనకు బువ్వ పెట్టే రైతన్న, ఆకలి పేగులకు ఆసరాగా ఉండే రైతన్న, వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం సార్? ఊరికే చెప్పడం కాదు కానీ నిజంగా చెప్తున్నాను సార్, రైతన్నకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డే కాదండి, ప్రతి ఒక్కడు ఎవరైనా దండం పెట్టాల్సిందే. ఎందుకంటే మనం గతంలో సార్ అన్న దానం చేసేటోళ్ళు కదా సార్, అన్నం ఏడమ్మేవాళ్ళు సార్ అప్పట్లో పాత రోజుల్లో, అన్నదాన సత్రాలు. కాలక్రమేణా ఈ ప్రపంచం వేగంగా పెరుగుతూ ఏమైందంటే, ఇంక మనం ఆ తినే ఆహారంలో కూడా ఏమైందంటే కంప్లీట్గా సార్ రకరకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయినాం మనం. అది ఉంది. అందుకే నేను అది ఏం చేయలేం సార్, పెద్ద సబ్జెక్ట్ అది. నేను బిడ్డలకు చెప్పేది ఒకటే, ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి, అపజయాలు ఎదుర్కోవడానికి దమ్ము ఉండాలి. చదువుకోవడానికి సొమ్ములు కాదురా, దమ్ములు కావాలరా అంటాం సార్. అదే క్రమంలో ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీతం ముందు విధి రాత ఎంత, నమ్మకం పట్టుదల ఎగిరే ఏలై నీ ఆశల ఆకాశాన్నంతా అన్నారు సార్. అందుకే ఒక్కటి సార్, ఆశ చాలా గొప్పది సార్. ఆశ ఉన్నంత అంటే శ్వాస ఉన్నంత వరకు ఆశ ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఎవరన్నా తీసుకుపోయి హాస్పిటల్లో పెడతాం సార్, ప్రాణం ఉన్నంత వరకు ఏం చేస్తాం, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా సరే మమ్మల్ని బతికించండి మా వాడిని అని చెప్తారు. ఆ బటన్ వేలో చిటికిన ఇట్లా ఆడించేంత వరకు కూడా మనం ఆశ పెట్టుకునే ఉంటాం. ఎందుకంటే